మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉంటాడు. దేవుని మా కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాడు. అదే రీతిగా మన జీవితంలో మరొక పరిశుద్ధాదివార దినం దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి గడిచిన కాలం అంతా కూడా గడిచిన దినాలంతా కూడా దేవుడు మనల్ని కాపాడి మనల్ని పోషించి మనల్ని దీవించి ఆశీర్వదించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. హృదయకాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. లూకాసు వార్త 10వ అధ్యాయము మొదటి వచనం నుంచి 11వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. దానికంటే ముందుగా ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడ పరిశుద్ధుడ దేవాని కొందరములు స్తోత్రములు తండ్రి, మా జీవితంలో చేసిన మేలకన్నిటి బట్టి కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. గడిచిన కాలం అంతా కూడా కాపాడి తండ్రి మనల్ని పోషించి మనల్ని దీవించి ఆశీర్వదించిన దేవాని కొందరములు స్తోత్రములు నైనా ప్రభా. హృదయ కాలం నీ వాక్యము దాని చెబుతుండగా వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికే మహిమ ఘనత చెందునుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల గడిచిన దినాలంతా కూడా కాపాడి దేవుని మహాకృపను బట్టి మరొక పరిశుద్ధ ఆదివార దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన కొలది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరవకూడదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవుని చేసిన మేలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 10వ అధ్యాయం మొదటి వచనం నుంచి 11వ వచనం వరకు ఈ వాక్య భాగాన్ని హృదయ కలం ధ్యానించబోతా ఉన్నాము. షేరింగ్ గాడ్స్ పెయిన్, షేరింగ్ గాడ్స్ పెయిన్. దేవుని యొక్క అవకాశం, దేవుని యొక్క ఆశ్రమను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటూ దేవాది దేవుడు తన శిష్యులను ఏ రీతి అయితే సువార్త నిత్యం పంపి ఉన్నాడో ఆ సువార్త ప్రకటించడానికి వారందరూ కూడా యేసు ప్రభు కంటే యేసు ప్రభు వెళ్ళే ప్రతి ప్రాంతానికి వారిని ముందుగా యేసు ప్రభు వారిని పంపినట్టుగా చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల యేసు ప్రభు ఆ 70 మందిని పిలిచి ఇద్దరిద్దరినిగా వారిని పట్టణంలోకి పంపి గ్రామాలకు పంపి యేసు ప్రభు మరి వెళ్ళే ప్రాంతాలకన్నిటికీ కూడా ముందుగా తన శిష్యులను ఏర్పాటు చేసుకొని 70 మందిని ఏర్పాటు చేసుకొని ఇద్దరిద్దరుగా పంపి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడతా ఉంది. దేవుని యొక్క సువార్త భారము, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సువార్త భారం ఈరోజు కూడా మన అందరి మీద ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూడా దేవాది దేవుడు మనల్ని కూడా ఏర్పాటు చేసుకొని తన శిష్యులని 70 మందిని ఏ రీతి అయితే పంపి ఉన్నాడో మనల్ని కూడా దేవాది దేవుడు ఈ లోకంలోకి పంపి సువార్త నిత్యము, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సువార్త నిత్యము, ఆ ఒక సువార్త షేరింగ్ గాడ్స్ పెయిన్, ఆ ఒక అంశము హృదయ కలము ధ్యానించబోతా ఉన్నాము. మొదటి 2 వచనంలో చూసినట్టయితే లూకాసు వార్త 10వ అధ్యాయం మొదటి 2 వచనంలో, అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తను వెళ్ళబోయే ప్రతి ఊరికి ప్రకటించమని తనకంటే ముందుగా ఇద్దరిద్దరుగా పంపినప్పుడు ఆయన వారితో ఇట్లనెను, కోత విస్తారంగా ఉన్నది కానీ పనివారు కొదువై ఉన్నది. కాబట్టి కోత యజమానిని తన కోతకు పనివారిని పంపుమని వేడుకొనండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు ఒక అధికారము వారికి అనుగ్రహించి వారిని పంపి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో కూడా దేవాది దేవుడు మనందరికీ కూడా ఒక అధికారం ఇచ్చాడు. దేవుని పిల్లలము అవుటకు దేవాది దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. అధికారంతో మనం దేవుని యొక్క సువార్త ప్రకటించవలసిందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు కూడా ఈ 70 మందిని నియమించి మరి ఇద్దరిద్దరినిగా ఊర్లలోకి పంపుతూ మరి యేసు ప్రభు కంటే ముందుగా వారు వెళ్ళి సువార్త ప్రకటించమని యేసు ప్రభు వారు తెలియజేశాడు. యేసు ప్రభు వారిని పంపించినప్పుడు ఎలా పంపించాడంటే ఒక అధికారంతో పంపించాడు. మనం చూసినట్టయితే లూకాసు వార్త 9వ అధ్యాయం మొదటి 2 వచనంలో, ఆయన తన 12 మంది శిష్యులను పిలిపించి సమస్త దయ్యముల మీద శక్తి అధికారమును రోగులను స్వస్థపరచు వరము వారికి అనుగ్రహించే దేవుని రాజ్యము ప్రకటించుటకు రోగులను స్వస్థపరచుటకు వారిని పంపాను. ఒక అధికారంతో పంపి ఉన్నాడు. మరి దేవుని యొక్క సేవకులు కానీ దేవుని యొక్క పరిచారకులు కానీ వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన విని వారి ప్రార్థన ద్వారా ఎవరి గృహాలలో అయితే ప్రార్థన జరగబడుతుందో, ఎవరైతే మరి వారు సేవకులు దర్శిస్తారో
వారి యొక్క గృహాలలో సేవకులు చేసిన ప్రార్థనకు దేవుడు జవాబు గ్రహిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. ఇద్దరిద్దరిగా మరి యేసు ప్రభు వెళ్ళే ప్రాంతాలకు యేసు ప్రభు ముందుగా తన శిష్యులను పంపి ఉన్నాడు. వారు పంపి దేవుని రాజ్యం గురించి ప్రకటించమని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి ఈ రెండో వచ్చిన చూసినట్టయితే పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా కోత విస్తారంగా ఉన్నది, కానీ పనివారు కొదువై ఉన్నారు. కాబట్టి కోత యజమాని తన కోతను పనివారిని పంపునని వేడుకొనండి. ఇది యేసు ప్రభు శిలువ మరణానికి ముందుగా ప్రకటించిన మాట అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వారు వెళ్ళినంత మాత్రం ఏమీ లేదు, కానీ దేవుని మాటకు లోబడి దేవుని చిత్తానుసారంగా వారు ప్రకటిస్తున్నారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు ఆ శిలువ మరణానికి ముందుగానే వీరిని పంపి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. ఇద్దరిద్దరిగా పంపి వారికి చెప్తా ఉన్నాడు, మీరు వెళ్ళండి, మరి సువార్త ప్రకటించండి. కోత విస్తారంగా ఉన్నది, మరి పనివారు కొదువగా ఉన్నారు, కోత యజమానుని వేడుకొనండి అనే మాట. ఈ మాట చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనల్ని దేవాది దేవుడు పునరుద్ధానుడైన తర్వాత మనల్ని పంపి ఉన్నాడు. ఇది పునరుద్ధానుడు కాకముందు యేసు ప్రభు శిల్వ మరణానికి పోకముందుకు ప్రకటిస్తున్న మాట అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మనకు వర్ధింపదు, కానీ మరి ఆ సమయంలో యేసు ప్రభు ఆ శిల్వ మరణం ద్వారా ప్రతి పాపం కొట్టివేయబడిన తర్వాత పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు మనకు ఒక అధికారాన్ని ఇచ్చి, ఒక శక్తినిచ్చి మనల్ని కూడా పంపి ఉన్నాడు సేవనిత్యం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 3వ వచనం, మీరు వెళ్ళండి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. తోడేళ్ల మధ్యలకు గొర్రె పిల్లలను పంపుచున్నట్టు మిమ్మల్ని పంపుచున్నాను. చాలా సందర్భంలో దేవుని వాక్యము ప్రకటిస్తున్నప్పుడు అనేక ఇబ్బందికరమైన సంఘటనలు వస్తాయి. కొంతమంది సేవకులను గాయపరుస్తారు, కొడతారు, సేవకులను అవమానిస్తారు. ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి దేవుడు ముందుగానే చెప్తా ఉన్నాడు, తోడేళ్ల మధ్యలో మిమ్మల్ని గొర్రె పిల్లలుగా మిమ్మల్ని పంపుతున్నాను. దేవుని పరిచర్య, దేవుని సేవ చేయాలంటే ఎంతో కష్టంగా ఉంటుంది. ఆ పరిచర్య నిమిత్తమై దేవుడు వారిని ఏర్పాటు చేసి వరకు ఒక మాట ఏం చెప్తున్నాడంటే, మీరు వెళ్ళండి, ఇదిగో తోడేళ్ల మధ్య గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. మీరు సంచినైనాను, జాలనైనాను, చెప్పులనైనా తీసుకొని పోకూడదు. త్రోవలో ఎవరినైనా కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఇంటిలో ప్రవేశించినప్పుడు ఆ ఇంటిలో సమాధానంగా మొదట చెప్పండి. హల్లెలూయా. పరిచర్యలో వెళుతున్నప్పుడు యేసు ప్రభు ఒక ఆజ్ఞ వరకిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, మీరు వెళుతున్నప్పుడు మీ యొక్క సంచిలో కానీ మీరు ఏవి కూడా తీసుకొని వెళ్ళకూడదు అని దేవుడు వారికి ఆజ్ఞాపిస్తూ మరి చెప్తా ఉన్నాడు. మీరు ఏ ఇంటిలో ప్రవేశిస్తున్నారో ఆ ఇంటిలో సమాధానం కాక అని చెప్పండి. అలాగే మీరు వెళుతున్నప్పుడు కుశలమైన ప్రశ్నలు ఎవరిని కూడా అడగకూడదు. ఒక సేవకుడి నిత్యం కానీ, ఒక సేవకురాలు నిత్యం కానీ, పరిచర్య నిత్యం కానీ వారు వెళుతున్నప్పుడు ఏ గృహాన్ని దర్శించడానికి వెళ్తున్నారో ఆ గృహానికి వెళ్ళాలి. దేవుని యొక్క వాక్యంలో యేసు ప్రభు చెప్తున్న మాట కూడా అదే. తను ఏర్పాటు చేసుకున్న 70 మందిలో ఇద్దరిద్దరిని పంపుతూ మధ్యలో ఎక్కడ కూడా ఆగకూడదు. కుశలమైన ప్రశ్నలు ఎవరిని కూడా అడగకూడదు. మీరు ఏ గృహానికైతే మీరు నిర్ణయించుకున్నారో వెళ్ళాలని వెళ్తున్నారో, సువార్త ప్రకటించే నిత్యము ఆ గృహానికి వెళ్ళండి. మధ్యలో ఎవరు మాట్లాడినా కుశల ప్రశ్నలు వేయకూడదు. ఎవరితో ఎక్కువ కూడా మాట్లాడకూడదు. ఏ పని నిత్యం అయితే నువ్వు వెళుతున్నావో, ఎందుకైతే దేవుడు నిన్ను పంపిస్తున్నాడో ఆ పని ముగించడానికి మొదటగా నీవు వెళ్ళాలి. వేరే ఒక ప్రశ్నలను వేరెవరితో మాట్లాడుకుంటూ ఉండకూడదు అని యేసు ప్రభు వారికి చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మీరు సంచినైనాను, జాలనైనాను, చెప్పులైనాను తీసుకొని పోకూడదు. త్రోవలో ఎవరినైనా కుశలమైన ప్రశ్నలు అడగబోదు. మీరు ఏ ఇంటిలో ప్రవేశించినారో ఆ ఇంటికి సమాధానం కాక అని మొదట చెప్పండి. గృహాలకు ప్రవేశిస్తున్నప్పుడు మరి దేవాది దేవుడు 70 మందిని ఏర్పాటు చేసుకొని ఇద్దరిద్దరుగా వారిని పంపుతూ యేసు ప్రభు వెళ్ళే ప్రాంతాలకు ముందుగానే ఈ యొక్క 70 మందిని ఏర్పాటు చేసుకొని వారిద్దరిద్దరిని పంపి సువార్త ప్రకటించండి. మీరు వెళ్తున్నప్పుడు మధ్యలో ఎవరు కలిసినా కానీ కుశలమైన ప్రశ్నలు ఏది కూడా అడగకుండా ఏ ఇంటికి వెళ్తున్నా ఆ ఇంటిలో సమాధానమును గాక అని చెప్పండి అని యేసు ప్రభు
ఆజ్ఞాపిస్తూ వారిని పంపుతా ఉన్నాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, ఒక సేవ నిత్యం వెళుతున్నప్పుడు, పరిచర్య నిత్యం వెళ్తున్నప్పుడు, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఆ పరిచర్య నిత్యం వెళ్తున్నప్పుడు మధ్యలో ఎక్కడ కూడా ఆగకుండా ఏ గృహంలోకి అయితే మనం ప్రవేశిస్తున్నామో ఆ గృహాలకు వెళ్ళాలని మనకు కూడా దేవాది దేవుడు ఇదే మాటలు ఈరోజు కలవేసు ప్రభు తెలియజేస్తారు. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు సమాధానం ఉండును గాక అని ప్రకటించాలని యేసు ప్రభు తన శిష్యులకు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే చూస్తున్నట్టయితే సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడల ఆ సమాధానం అతని మీద నిలిచును. ఎవరైతే సేవకులను ఆహ్వానించి వారి గృహాలలో వారికి ఆతిథ్యం ఇచ్చినప్పుడు, దేవుని మాటలు చెప్పడానికి ఆ సేవకుడు మరి నిలబడినప్పుడు ఆ మాటలు విని ఆ మాటలను చేర్చుకొని దేవుని యొక్క మాటలుగా వారు విని ఆ మాటలు విని విశ్వాసము ద్వారా తమ కట్టుకున్నప్పుడు ఆ సమాధానం వారికి కలుగుతుంది. దేవుని యొక్క సేవకులుగా దేవాతి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరి పరిచర్య నిత్యమైన దేవుడు అనేక మందిని ఈరోజు కూడా సేవకులుగా ఎంతోమందిని దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆ సేవకుల నిత్యము వారు ఏ గృహంలోకైతే దర్శించినప్పుడు ఆ గృహంలో ఆ సేవకులకు వారు ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఆ సమాధానం వారి మీద నిలుస్తుంది అనే మాట జ్ఞాపకం చేస్తూ సమాధాన పాత్రుడు ఎవరైతే ఉంటారో అక్కడ నుండి ఎడల మీ సమాధానం అతని మీద నిలుచును, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును. ఒకవేళ ఆతిథ్యం ఇవ్వకుండా అవమానపరిచి మరి సేవకులను పంపివేస్తున్నప్పుడు తిరిగి ఆ సమాధానం అన్నది తిరిగి సేవకులతో తిరిగి వస్తుంది. ఏ గృహంలోకి అయితే దర్శించినప్పుడు మొదట దేవాది దేవుడు తెలియజేసిన మాట, ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేసిన మాట ఏంటంటే ఆ గృహంలో సమాధానం ఉండును గాక అని ప్రకటించండి. ఒకవేళ సమాధాన పాత్రుడు అయితే దాని ఒక సమాధాన పాత్రుడుగా ఉండి ఆ ఒక ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఆ సమాధానం గృహంలో నిలుస్తుంది. లేని ఎడల తిరిగి ఆ సమాధానం మీ ఎంబడి వస్తుందని యేసయ్య ఆ 70 మందికి ఏర్పాటు చేసుకొని ఇద్దరిద్దరిగా పంపిన యేసయ్య ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఏ గృహంలోనైతే సేవకులు దర్శించినప్పుడు దేవుని యొక్క సమాధానము అక్కడ ఉండును గాక అని వారు ప్రకటించినప్పుడు, దేవుని రాజ్యం గురించి వారు ప్రకటించినప్పుడు, వారు శ్రద్ధగా ఆ వాక్యాన్ని అంగీకరించి ఆ వాక్యాన్ని రిసీవ్ చేసుకున్నప్పుడు ఆ ఇంటిలో సమాధానం ఉంటుంది. ఒకవేళ సమాధాన పాత్రుడు గాక ఉండనప్పుడు తిరిగి ఆ సమాధానము సేవకుల దగ్గరికి వెళ్తుందని యేసయ్య తెలియజేస్తున్న మాట. సేవకులు మన గృహాలు దర్శించినప్పుడు వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడము, సేవకులు చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్త దయ్యాల మీద శక్తిని, అధికారం, రోగులను స్వస్థపరచుటకు వరమును వారికి అనుగ్రహించిన, దేవుని రాజ్యం ప్రకటించుటకు, రోగులను స్వస్థపరచుటకు వారిని పంపి ఉన్నాడు. దేవుని యొక్క సేవకుల్లో ఒక అధికారముతో దేవుడిచ్చిన అధికారము యేసయ్య వారిని ఏర్పాటు చేసుకొని వారికి ఒక అధికారాన్ని ఇచ్చాడు. స్వస్థపరిచే వరములు వారికి ఇచ్చాడు. రోగులను బాగు చేయడానికి వారు ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఆ రోగంలో నుంచి ఎవరికైతే రోగం ఉన్నదో వారికి విడుదల దేవుడు అనుగ్రహిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. వారు మీకు ఇచ్చిన పదార్థాలను తినచ్చు, తాగుచు ఆ ఇంటిలోనే ఉండండి. ఏ ఇంటికైతే సేవకులు వెళ్తున్నప్పుడు ఆ సేవకులకు వారి ఇంటిలో వారు ఆతిథ్యం ఇచ్చి వారు ఏదైతే పలహారాలు కానీ ఏదైనా ఆహారం కానీ పెట్టినప్పుడు అక్కడనే ఉండి మీరు తినండి అని యేసు ప్రభు వాక్యపు ద్వారా తన పంపిన 70 మందిలో ఇద్దరిద్దరిని పంపిన వారికి చెప్తా ఉన్న మాట ఏంటంటే, ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలు, వారు మీకు ఇచ్చిన పదార్థాలను తినచ్చు, తాగుచు ఆ ఇంటిలోనే ఉండండి. పనివాడు తన జీతంకు పాత్రుడని ఇంటికి తిరిగి రావద్దు అనే మాట జ్ఞాపకం చేస్తూ, పనివాడు తన జీతంకు పాత్రుడు, ఇంటింటికి తిరగవద్దు. పనివాడు తన జీతంకి పాత్రుడు. నువ్వు ఏ గృహంలోకి అయితే ప్రవేశిస్తున్నావో అదే గృహంలో సమాధానం కలుగును కాక అని మొదట పలకాలి. ఒకవేళ అతడు సమాధాన పాత్రుడు అయినట్టయితే ఆ సమాధానం వారి గృహం మీద నిలుస్తుంది. ఒకవేళ అతడు సమాధాన పాత్రుడు కానప్పుడు అతడు మిమ్మల్ని చేర్చుకునకుండా ఉన్నట్టయితే ఆ సమాధానం తిరిగి మీతోనే వస్తుందని చెప్తూ, అయితే మీరు ఏ గృహంలో దర్శించినప్పుడు ఆ గృహంలో ఏ పదార్థాలు పెడతారో అదే పదార్థాలు తినండి. ఇంటింటికి దర్శించకూడదు. అంటే మరి ఒక గృహానికి వెళ్ళినప్పుడు నువ్వు ఆ గృహంలోనే సువార్త ప్రకటించి ఆ గృహంలో యేసయ్య ఏ మాటలు అయితే చెప్పమన్నాడో ఆ మాటలు చెప్పి తిరిగి వెనుకకు రావాలి. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, అలాగే
ప్రతి ఇంటి తిరగకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, వారు మీకు ఇచ్చిన పదార్థాలను తినచ్చు తాగుచు ఆ ఇంటిలోనే ఉండండి, పనివాడు తన జీతంకి పాత్రుడు, ఇంటింటికి తిరగవద్దు. మరియు మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీరు ముందు పెట్టిన వారిని తినండి. మీరు వారు పట్టణంలోకైనా వెళ్ళినప్పుడు సువార్త ప్రకటించడం నిత్యము సేవకులుగా దేవుడు వీళ్ళని ఏర్పాటు చేసుకొని ఒక అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. మీరు వెళ్ళినప్పుడు వారు ఆతిథ్యం ఇచ్చినప్పుడు వారు పెట్టిన ఆహారంలో తినండి. దేవాతి దేవుడు ప్రభు యేసుక్రీస్తు ఈ శిలువ మరణానికి ముందుగా యేసు ప్రభు 70 మందిని ఏర్పాటు చేసుకొని ఇద్దరిద్దరుగా వారిని పంపుతూ వారికి చెప్తున్న మాటలను ఆ 70 మంది విని ఆ ప్రకారము చేయాలని ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ మాటలు చెప్తా ఉన్నాడు. వారు వెళ్ళినప్పుడు ఏ గృహంలోనైతే ప్రవేశించినప్పుడు ఆ గృహంలోనే ఉండాలి, ఇంటింటికి తిరగకూడదు. అలాగే త్రోవల మధ్యలో వెళ్తున్నప్పుడు కుశలమైన ప్రశ్నలు ఏది కూడా అడగకూడదు. నువ్వు ఏ ఇంటికైతే సేవకునిగా నువ్వు వెళ్తున్నావో, సేవకురాలుగా నువ్వు వెళ్తున్నావో, సువార్థికుడుగా నువ్వు వెళ్తున్నావో, ఆ గృహాన్ని దర్శించేటప్పుడు మొదటగా నువ్వు ఆ గృహానికి మధ్యలో ఎక్కడ ఆగకుండా వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఆ ఇంటి మీద సమాధానం ఉండును గాక అని ప్రకటించండి. ఒకవేళ అతడు సమాధాన పాత్రుడైతే ఆ ఒక సమయంలో అతనికి ఆ ఇంటికి ఆ సమాధానం కలుగుతుంది. ఒకవేళ సమాధాన పాత్రుడు కాకుండా మీరు పంపివేస్తే ఆ సమాధానము తిరిగి మీ వెంబడి వస్తుందని యేసు ప్రభు తెలియజేస్తూ, అలాగే ఆ ఇంటిలో ప్రవేశించినప్పుడు ఆ ఇంటిలో వారు ఏదైతే పదార్థాలు పెడతారో అది తిని అక్కడనే ఉండండి, ఇంటింటికి తిరగవద్దు. అలాగే మీరు ఒక పట్టణంలో ప్రవేశించినప్పుడు ఆ పట్టణంలో మీకు ఆతిథ్యం ఇచ్చినప్పుడు అక్కడ వారు పెట్టిన పదార్థాలు తినండి అని యేసు ప్రభు ఈ యొక్క 70 మందికి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇదే మాటలు మనకు కూడా తెలియజేస్తూ ఉన్నాడు. సువార్త నిత్యం వెళ్తున్నప్పుడు మనం ఎందు నిత్యం వెళ్తున్నాము, ఎవరి గృహం దర్శించడానికి వెళ్తున్నాము, మొదటగా మనం నిర్ణయించుకొని ఆ గృహానికి వెళ్ళినప్పుడు సేవకులుగా ఆ గృహానికి వెళ్ళినప్పుడు ఆ గృహంలో సమాధానం ఉండును గాక అని మొదట ప్రకటించండి. అతడు సమాధాన పాత్రుడు అయినట్టయితే ఆ సమాధానం ఆ గృహం నిలుస్తుంది. ఒకవేళ అతడు సమాధాన పాత్రుడు కాకుండా ఒకవేళ మీలను చేర్చుకొనుకుంటూ ఉంటే ఆ సమాధానము తిరిగి మీ వెంబడే వస్తుందని యేసు ప్రభు ఈ 70 మందికి చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని మరియు మీరు ఏ పట్టణంలోనే ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే ఆ పదార్థములు పెట్టినప్పుడు తినండి. అందులో ఉన్న రోగులు స్వస్థపరచండి, దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చుచున్నదని వారితో చెప్పండి. అనారోగ్యంతో ఉన్నప్పుడు ఒకవేళ ఏ గృహంలోనైనా సేవకులు ప్రవేశించినప్పుడు ఆ గృహంలో అనారోగ్యంతో ఉన్న బిడ్డల గురించి ప్రార్థన చేయమని దేవుడు తెలియజేస్తాడు. వారి యొక్క రోగముల నుంచి యేసు నామంలో వారికి విడుదల దయచేయమని, యేసు నామంలో ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల దొరుకుతుంది. యేసు నామంలో ప్రార్థన చేసినప్పుడు ప్రతి రోగము తొలగిపోతుంది. అధికారాన్ని దేవుడు తన 70 మందిని ఏర్పాటు చేసుకొని ఆ ఇద్దరికి దేవుడు ఒక అధికారాన్ని ఇచ్చాడు. ఏం అధికారం అంటే మరి స్వస్థపరచండి, దేవుని రాజ్యము మీ దగ్గరికి వచ్చినదని వారితో చెప్పండి. దేవుని రాజ్యము మీ దగ్గరికి వచ్చినదని వారితో చెప్పండి. ఒకటి, స్వస్థపరచండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డల గురించి ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడే స్వస్థపరిచేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తే అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సేవకుని చేతిలో ఏమి లేదు, కానీ సేవకుని దేవుడు ఏర్పాటు చేసుకొని ఒక అధికారాన్ని ఇచ్చి అతను చేసే ప్రార్థన ద్వారా వారికి స్వస్థత దేవుడు అనుగ్రహిస్తున్నాడు. స్వస్థత అనుగ్రహించేది ప్రభు అయిన యేసుక్రీస్తు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని రాజ్యము మీ దగ్గరికి వచ్చి ఉన్నదని వారితో చెప్పండి. మీరు ఏ పట్టణంలో ప్రవేశించినా మిమ్మల్ని చేర్చుకోకపోయిన ఎడల, ఒకవేళ మీరు ఏ ప్రాంతంలోకైనా ఏ పట్టణంలోకైనా వెళ్ళినప్పుడు ఒకవేళ సేవకులను వారు చేర్చుకోలేకపోయినట్టయితే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, సేవకులు వచ్చినప్పుడు కొంతమంది వారికి ఆతిథ్యం ఇయ్యరు, ఆ పట్టణం వారు ఆతిథ్యం ఇయ్యరు, వారిని చేర్చుకోకపోతే దేవుడు వారికి చెప్తున్న మాట ఏంటంటే, మీరు దానిని వీధిలోకి పోయి మీ పాదములకు అంటిన ఆ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే వారి ఎదుటనే దులిపివేయము. ఆయనను దేవుని రాజ్యము సమీపించుచున్నదని తెలుసుకొనండి అని చెప్పండి. వారి కాళ్ళ కంటిన ధూళిని ఏ పట్టణంలోనైతే దేవుని సేవకులను వారు అడ్డుకుంటారో, వారి ప్రవేశాన్ని వారు అడ్డుకుంటారో,
యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీ కాళ్ళ కట్టిన ధూళిని ఆ పట్టణంలోనే వారి ఎదుటనే దులిపివేయండి. వారికి చెప్పండి, దేవుని రాజ్యము సమీపించుచున్నది అనే మాట. వారికి మరలా దేవుడు వారికి ఒక సువార్త ప్రకటిస్తే, ఒకవేళ వాళ్ళు చేర్చుకోకపోయినా కానీ వారికి ఏమంటున్నాడంటే, ఆయన దేవుని రాజ్యం సమీపించుచున్నదని తెలుసుకునండి అని చెప్పండి. వాళ్ళు ఒకవేళ మేము చేర్చుకోకుండా, వీళ్ళని ఆహ్వానించుకుంటా, మీరు వాళ్ళని రిసీవ్ చేసుకోకున్నా కానీ పర్వాలేదు, కానీ మీ కాళ్ళ కంటిన ధూళిని ఆ పట్టణంలోనే వారి ఎదుట దులిపివేయండి. వారికి చెప్పండి, దేవుని రాజ్యము సమీపించుచున్నదని చెప్పండి. అయినా కానీ సువార్త ప్రకటించండి. వారు మీకు ఆ పట్టణం వారు ఆతిథ్యం ఇవ్వకపోయినా, ఆ పట్టణంలో మిమ్మల్ని ప్రవేశింప చేయకపోయినా కానీ, దేవుని యొక్క పరిచారకులకు దేవుడు ఏర్పాటు చేసుకున్న 70 మందికి యేసయ్య చెప్తున్న మాట ఇదే. వారు ఒకవేళ పట్టణంలో మీరు ప్రవేశింపకుండా మీరు అడ్డుకున్నారనుకో, ఆ గృహాలలో మీరు రాకుండా అడ్డుకున్నా కానీ, మీ కాళ్ళ దులిపిన అక్కడే దులిపివేయండి. కాయినా కానీ మీరు చెప్పండి, దేవుని రాజ్యము సమీపించుచున్నదని వారికి చెప్పండి. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆయన రాజ్యము సమీపించుచున్నది అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఈరోజు కూడా దేవుని రాజ్యము సమీపించబోతా ఉన్నది. దేవుని రాజ్యము మన మధ్యలో ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సేవకులకు ఆతిథ్యం ఇవ్వండి, సేవకులను గౌరవించండి. సేవకులు మీ గృహాలలో ప్రవేశించినప్పుడు వారు చేసిన ప్రార్థనలకు దేవుడు జవాబు అనుగ్రహిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సేవకులకు ఒక అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. అధికారం ఏంటంటే, దేవాది దేవుడు వారికి ఇచ్చిన అధికారం. వారు ప్రార్థన చేసినప్పుడు మరి అనారోగ్యంతో ఉన్న బిడ్డలు స్వస్థపరచబడతారు. వారి యొక్క ఆర్థిక ఇబ్బందులలో దేవుడే వారిని విడిపిస్తాడు. వారి ప్రార్థన ద్వారా, దేవుడు సేవకుల ప్రార్థన ద్వారా వారి గృహాలకు మేలు చేస్తాడు. ఏ గృహం అయితే ఆతిథ్యం ఇస్తుందో, ఏ గృహం అయితే సేవకులను గౌరవిస్తుందో, ఏ గృహం అయితే సేవకులను చేర్చుకొని వారికి మంచి ఆతిథ్యం ఇచ్చినప్పుడు సేవకులు పలుకుతున్న మాటలు మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. మరొకసారి పరిశుద్ధాదివార శుభములు మీకు తెలియజేస్తా ఉన్నాను. పరిశుద్ధాదివార దినం అనేది దేవుని దినమై ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, యేసు ప్రభు 70 మందిని ఏ రీతి అయితే ఏర్పాటు చేసుకొని ఇద్దరిద్దరుగా పంపి ఉన్నాడో, మనల్ని కూడా యేసయ్య ఏర్పాటు చేసుకున్నాడు. ఎందరైతే ఆయనను అంగీకరిస్తారో వారందరికీ దేవుని కుమారులుగా, కుమార్తెలుగా దేవాది దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని మన మీద కూడా బాధ్యత ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉంటారు. ఇటు మాటల దేవుడే కలబి హృదయాలలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుల దేవానికి ధన్యమైన స్తోత్రములు నాయన. మా జీవితంలో చేసిన మేలకు బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. మరొక పరిశుద్ధ ఆదివారం నీ కృప చేత మాకు అనుగ్రహించినందుకు వందనములు తండ్రి. ప్రభా నాయన తండ్రి, నీ యొక్క నైనా శ్రమను నైనా మేము కూడా పాలు పంచుకునే విధంగా నీ కృప ద్వారా సాయం చేయండి నైనా ప్రభా. షేరింగ్ గాడ్స్ ప్యాన్ అనే మాట, షేరింగ్ గాడ్స్ పెయిన్ అనే అంశము ద్వారా మాతో మాట్లాడి తండ్రి ప్రభా, మరి నువ్వు సేవకులను ఏర్పాటు చేసుకొని ఇద్దరిద్దరిగా పంపినట్టుగా మేము కూడా సువార్తనైతే వెళ్ళి ప్రకటించడానికి నీ కృప ద్వారా సాయం చేయమని, ఈరోజు అంతా కూడా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకు మీ కుటుంబాలకు తోడైండును గాక. ఆమేన్.